నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. చెట్టు అంటే పరిమితి కాదు, అది పరిపక్వత. నువ్వు ఏ వర్గం, ఏ గోత్రం, ఎవరి అభిప్రాయమని అన్నిట్లో తేడాలు వస్తున్నాయో కానీ చెట్టు మాత్రం ఎవ్వరినీ విచారించదు. నీడ కావాలా తీసుకో, పండు కావాలా తిను, గాలి కావాలా పీల్చు. అది నువ్వు ఎవరో, నీ నమ్మకం ఏంటో చూసి నిర్ణయం తీసుకోదు. చెట్టు ఓ సంపూర్ణమైన సమానత్వ జీవి. ఇది భూమి మీద మనం ఇంకా మరిచిపోలేని చివరి మానవతా రూపం. 100 ఏళ్ల వానలు, శతాబ్దాల ఎండలు, మారిన మార్గాలు, మారిన ప్రజలు ఇవన్నీ చూశాక కూడా అది దాని నేలలో నిశ్చలంగా ఉంటుంది. అది కనిపించే ఒక జ్ఞాపకం కాదు, జ్ఞాపకాల ఆవిర్భవం. చెట్టు అనేది ఒక కాలపు సాక్ష్యం. అలాంటి ఎన్నో చెట్ల గురించి, వాటి గొప్పతనం గురించి మీకు తెలియజేసే కార్యక్రమమే ఈ పవిత్ర వృక్షాలు. ఈరోజు మనం దానిమ్మ చెట్టు గురించి తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో సహజంగా పెరిగే చెట్టు దానిమ్మ చెట్టు. సంవత్సరం మొత్తం అందుబాటులో ఉండే పండు దానిమ్మ పండు. శరీరంలో రక్తం పెరగడానికి ఎంతో మేలు చేస్తుంది అని దానిమ్మ జ్యూస్ తాగుతాం. దానిమ్మ పండు మాత్రమే కాదు, చెట్టు ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయట. దానిమ్మ చెట్టు ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. దానిమ్మ చెట్టు ఇంట్లో పెంచుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. దుష్టగ్రహాలు ఇంట్లో ఉంటే దానిమ్మ చెట్టు స్వీకరిస్తుంది. అందుకే ఈ చెట్టు ఇంట్లో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. దానిమ్మ కొమ్మలు అదృష్టాన్ని, సంపదను తెచ్చిపెడతాయని శాస్త్రం చెబుతుంది. దానిమ్మ పండ్లను తింటే ఆరోగ్యం, చెట్టును పెంచితే ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాంటి ఆధ్యాత్మికంగా ఎంత గొప్పదో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. నమస్కారం. మన పవిత్ర వృక్షాలు అంశానికి స్వాగతం. పవిత్రత, అమృతత్వము రెండు వేరువేరు లక్షణాలు. దేవతారాధనలో వినియోగించే స్వభావం కలిగినచో అది పవిత్రత, ఆరోగ్యదాయకంగా మాత్రమే చెప్పుకున్నప్పుడు అది అమృతత్వము. కానీ కొన్ని పళ్ళు, కొన్ని వృక్షాలు రెండింటిని అంటే రెండింటి లక్షణాలను కలుపుకొని ఉంటాయి. పవిత్రత, అమృతమయమైన గుణం, ఇలా రెండూ కలిగి ఉన్నటువంటి పండు దానిమ్మ పండు. ఆ చెట్టు దానిమ్మ చెట్టు. దాడి నిమ్మ చెట్టు అని చెప్పాలి ఈ పేరు. క్రమేణా మనం పలకడంలో దానిమ్మగా మారిపోయింది. దాటెమ, దారెమ అన్న పదాల నుంచే దానిమ్మ ఏర్పడింది అని కూడా సూర్యరాయాంధ్ర నిఘంటువు ఇలా తెలియజేస్తుంది. దాడిమ అన్న పేరు కూడా మనం గమనించవచ్చు. వేడు వేడుకనెత్తు దాడి దాడిమ గమికి జేరదగునే తగునెడ కరిగి కీరము. చంద్రికా ప్రణయంలో ఇలా మనం గమనించవచ్చు. అంటే ప్రాచీన కావ్యాలలో ప్రస్తావనలు ఉన్నాయి. ఇంకా విశేషంగా మనం గమనించినప్పుడు దాడి, దానిమ్మ, దాడింబ అన్న పదం కూడా దానిమ్మ చెట్టుకే పర్యాయంగా సూర్యరాయాంధ్ర నిఘంటు వివరిస్తుంది. దాడింబ ఎనగను దాడిమంబగును. ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య గారి ప్రయోగం ఇలా దాడింబ అన్న పదాన్ని గమనించవచ్చు. దాడింబము అన్న పేరిట మరో పేరుతో కూడా చూడవచ్చు. పూచ నిమ్మలు, దాడి నిమ్మలు, సురపొన్నలు. పొనగంటి తిలకన్న ఏఆర్ చరిత్రలో కూడా ఇలా వినియోగించి ఉన్నాడు. ఇలాంటి ఈ దానిమ్మ చెట్టు గురించి రామరాజభూషణుడు చెట్టుల లతాంత కాంతియను చందిరకావి చెరుంగు దాటి అనేటటువంటి పద్యంలో కూడా పరమాద్భుతంగా ఈ చెట్టును ఆనుకొని ఉన్నటువంటి ఆ వనితామణిని, గిరికను వర్ణించి ఉన్నాడు. దాడిమ, దాడి నిమ్మ, దాడిమ్మ, దానిమ్మ, దాడిమము ఇటువంటి పర్యాయ పదాలతో ఉండేటటువంటి ఈ దాడిమ్మ పండు పూజలలో ఎలా వినియోగిస్తారు? ఏ దేవతారాధన చేసినా కూడా ఈ పండు నివేదనగా సమర్పించవచ్చు. కానీ ఉపవాస వ్రతం పాటించే సమయంలో మట్టుకు
ఆ ఉపవాసంలో ఏ పండైనా తినవచ్చు, కానీ దానిమ్మ పండు తినకూడదు అంటారు పెద్దలు. దానిమ్మ పండులో అనేక గింజలుంటాయి. ఒక్కొక్క గింజ ఒక్కొక్క ప్రాణానికి ప్రతీక. ఉపవాస వ్రతంలో ఉన్నవారు అరటి పండు తినవచ్చు, కొబ్బరి బక్క తినవచ్చు, అంతే. అంతకు మించి ఇలా దానిమ్మ పండు స్వీకరించకూడదు అంటుంది సంప్రదాయం. దాడిమ గమికి చేరగదగునే, ఇలాంటి పదాలన్నీ కూడా ఒక్కొక్క గింజలో ఒక్కొక్క ప్రాణం అన్న అంశాన్ని మన ముందు ప్రస్తావన చేస్తారు పెద్దలు. కనుక ఈ ప్రాచీనుల వాక్యాన్ని స్వీకరించి మనవారు దాడిమ్మను అలంకరణలో ఒకటిగా వినియోగించారే కానీ, అంటే ఇది ఫలం సమర్పయామి అనగానే దానిమ్మ పండు స్వామి సన్నిధానంలో ఉంచారే కానీ ఆ పండును నివేదనగా సమర్పించలేదు. కానీ కృష్ణాష్టమి, కృష్ణుడికి ప్రీతికరంగా అర్చన చేసే సమయంలో తులసి కళ్యాణం, ప్రత్యేకంగా కళ్యాణ సేవ చేసిన అనంతరం ఆ ధాత్రి బృందా సమేత శ్రీమన్నారాయణమూర్తికి సమర్పించేటటువంటి సమయంలో దాడిమ్మ గింజలను విడివిడిగా సేకరించి వాటిని నివేదనగా సమర్పించే ఆచారం నేటికి అమలులో ఉంది. అలాగే పరమేశ్వర సంబంధంగా చేసేటటువంటి వివిధములైనటువంటి అభిషేకములలో దాడిమ్మ పండ్లతో సేకరించిన ఆ రసం, ఈ రసంతో అభిషేక సేవ నిర్వహించినట్లయితే సంపదలు లభిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ప్రశాంతత, ఉపశమనం లభిస్తుంది. చర్మ సంబంధిత వ్యాధుల బారి నుంచి మనం బయటపడవచ్చు. ముఖ్యంగా మనోవ్యాకులత తొలగిపోతుంది. ఇలా శివ సంబంధంగా కానీ విష్ణు సంబంధంగా కానీ ఉభయ సందర్భాలలో అర్చనలో దాడిమ్మ పండ్లను అర్పించడం మనం గమనించవచ్చు. ప్రత్యేకంగా వినాయకుడికి ప్రీతికరంగా నిర్మించేటటువంటి పందిరి, ఆ పందిరికి కూడా దానిమ్మ ఫలాన్ని అలంకారంగా ప్రాచీనులు వేలాడదీసేటటువంటి వారు. అలాగే వినాయకుడి పూజలో అర్పించేటటువంటి 21 సంఖ్యాకారం 21 సంఖ్యలో అర్పించేటటువంటి ఆ ఆకులలో దాడిమి పత్రం కూడా ఒక ఆకు. దాడిమ్మ ఆకుని కూడా వినాయకుడి పూజలో అర్పించడం నేటికి మనం గమనించే అంశం అవుతున్నది. శివ సంబంధమైన అర్చనలు అన్నప్పుడు శివుడు, పార్వతి, కుమారస్వామి, గణపతి, ఈ దేవతారాధనలు వీరికి సంబంధించి ఏ విధమైన సేవలు నిర్వహించినా కూడా వాటిలో ఇతర సందర్భాలలో లేనటువంటి సమస్తం లేనటువంటి పత్రములను, ఫలములను మనం వినియోగించవచ్చు అని ఆచారకాండ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. జ్ఞాపక శక్తి బాగా పెరగాలి అనేటటువంటి ఆలోచన కలవారు సరస్వతీదేవి సన్నిధానంలో ఈ దాడిమ్మ గింజలను నివేదనగా సమర్పించి వాటిని చిన్నారి బాలబాలికలకు ప్రసాదంగా వితరణ చేయాలి. అలా చేసినట్లయితే వాటిని స్వీకరించిన ఆ బాలబాలికలకు జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. వివాహం ఆలస్యమవుతున్నది అనేటటువంటి ఇబ్బంది గల యువతి యువకులు లక్ష్మీనారాయణులను పూజించి ఆ ఉభయంగా ఉండే లక్ష్మీనారాయణుల సన్నిధానంలో దాడిమ్మ పండ్లను 2, 4, 6 ఈ సంఖ్యలో నివేదనగా సమర్పించి వాటిని తాము తినకుండా ఇతరులకు బహుమానంగా ప్రసాదంగా అందించాలి. ఎంతమందికి ఇలా ఈ దాడిమ్మ పండ్లను బహుమానాలుగా అందిస్తే అందులో ఎన్ని గింజలు ఉన్నవో అన్ని సంబంధాలు మన ఇంటికి వస్తాయి. మనకు సంబంధించినంత మేరకు అనుకూలంగా ఉండేదాన్ని మనం ఎన్నుకోవచ్చును అనేటటువంటి భావన ఈ లక్ష్మీనారాయణులకు మనం సమర్పించేటటువంటి దానిమ్మ పండు నివేదనలో దాగి ఉంటుంది అని కూడా పెద్దలు విశేషంగా తెలియజేస్తారు. అయితే లక్ష్మీనారాయణులకు సమర్పించేటటువంటి ఈ నివేదనలో ఆ పండును విడదీసి గింజలను విడిగా సేకరించి సమర్పించకూడదు. పండుకు పండు యథాతథంగా అలా ఇది ఫలం సమర్పయామి అనేటటువంటి సంకల్పంతో దాడిమ్మ పండు సమర్పించి ఆ పండును అదే విధంగా ఇతరులకు బహుమానంగా అందించాలి. విశేషంగా చదువు బాగా రావాలి, జ్ఞాపక శక్తి బాగా పెరగాలి, ఏకసంతాగ్రాహకత్వం కుదరాలి అనేటటువంటి వారు రాత్రి వేళన నిద్రించకంటే పూర్వం
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ దాడిమ్మ గింజలను అలా చేతబుచ్చుకొని కాసింతసేపు శివధ్యానం చేసి వాటిని స్వీకరించి ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించినట్లయితే వెంటనే నిద్ర వస్తుంది. అలాగే ఆ నిద్రించే సమయంలో కూడా ఉదయమంతా చదువుకున్న చదువు పునరుక్తమవుతుంది, ఏకసంధ్యాగ్రహణ లక్షణం అలవడుతుంది అని కూడా ప్రాచీనులు ప్రత్యేకంగా ఈ దానిమ్మ పండుగ ఉండేటటువంటి మరి ఒక ప్రయోజనాన్ని మనకు చెప్పి ఉన్నారు. కనుక చిన్నారి బాలబాలికలకు ప్రత్యేకంగా ప్రీతిదాయకమైనటువంటి ఫలం దానిమ్మ పండు. వినాయకుడి పూజలో ప్రత్యేకంగా అర్పించేటటువంటి పత్రం దాడిమి పత్రం. వినాయకుడి పూజలో ప్రత్యేకంగా సమర్పించేటటువంటి పండు కూడా దానిమ్మ పండే. పవిత్ర లక్షణంతో కూడుకున్న అమృతమయమైన దాడిమ్మ చెట్టు గురించిన విశేషాంశాలను ఇన్నింటిని తెలుసుకున్నాం కనుక సాధించే ప్రయత్నం చేద్దాం. సాధించడం ద్వారా, అమలుపరచడం ద్వారా ప్రయోజనాలను సాధిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. దానిమ్మ చెట్టు ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి ఎంతో చక్కగా వివరించారు కదూ. అలాగే దానిమ్మ చెట్టు ఆరోగ్యపరంగా, ఔషధంగా ఎంత విలువైనది, ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనకు ఉపశమనం కలిగిస్తుందో, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాలు విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు దానిమ్మ చెట్టు. ఇది ఒక ఔషధ గని అని మనం చెప్పొచ్చు. మంచి ఎరుపు వర్ణంతో నిండినటువంటి ఈ దానిమ్మ గింజలు ప్రకృతి మనకు అందించినటువంటి అపురూప వరం అని చెప్పొచ్చు. పైకి కఠినంగా కనిపించినప్పటికీ కూడా లోపల దాగి ఉన్నటువంటి ఈ అద్భుత ఔషధ గుణాలు తరతరాలుగా మన ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చూడండి, ఆయుర్వేదంలో ఆకారాన్ని బట్టి అలాగే దాని తత్వాన్ని బట్టి కూడా ప్రయోజనం అనేది ఉంటుంది. ఉదాహరణకు ఇది ఎర్రగా ఉంటుంది కదా ఈ దానిమ్మ గింజలు, అందుకని రక్తాన్ని పెంచుతుంది. అలాగే దానిమ్మ పండును మీరు చూస్తే అది దాదాపుగా రొమ్ముల్ని పోలి, అంటే వక్షాలను పోలి ఉంటుంది. అందుకని బ్రెస్ట్ రిలేటెడ్ కండిషన్స్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, దీనికి అద్భుతమైన గుణాలు ఉన్నాయి. కేవలం ఇది పండే కాదు, చెట్లో ఉండేటువంటి ప్రతి భాగం కూడా ఆరోగ్యానికి ఆలంబనం కింద నిలుస్తుంది. దానిమ్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అంటే ఇది ఒక సంజీవినిలాగా మన జీవితంలో భాగమైపోయింది. దానిమ్మ మూలాలు అసలు మనం వెనక్కి తిరిగి చూస్తే ఇరాన్ పర్వత శ్రేణులలో ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. లోహయుగం నాటి నుంచి కూడా మనుషులకి ఇది ఒక ఇష్టమైనటువంటి పండు అని చరిత్రకారులు చెప్తారు. ఇరాను అలాగే భారతదేశం సంస్కృతులలో దీని వినియోగం చాలా ప్రాచీన కాలం నుంచి ఉంది. లాటిన్ భాషలో గింజలు కలిగినటువంటి యాపిల్ అనే అర్థంలో పోమాగ్రనేట్ అనేటువంటి పేరు దీనికి వచ్చింది. ఇది ప్రధానంగా సంతానోత్పత్తికి సహాయపడుతుంది. అలాగే జీవ సృష్టికి ప్రతీకగా దీన్ని భావిస్తాం. ఆయుర్వేదంలో దీన్ని త్రిదోషహారం కింద చెప్తాం. అలాగే హృదయం అంటే గుండెకి మంచిది. అలాగే దీపనం అంటే దీపన శక్తిని, పాచన శక్తిని పెంచుతుంది, అంటే ఆకలిని. అలాగే గ్రాహి అంటే మోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. శుక్రలం అంటే శుక్రధాతువుని పెంచుతుంది. అన్నిటికీ మించి తర్పణం అంటే ఒక టానిక్ లాగా పనిచేస్తుంది అనే గుణాలు ఆయుర్వేదంలో చెప్పారు. ఆరోగ్యం పరంగా చెప్పాల్సి వస్తే ఇది గుండెకి, కాలేయానికి, మూత్రపిండాలకి ఒక మంచి టానిక్గా పనిచేస్తుంది. శారీరక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది అద్భుతమైన విషయం. విరేచనాలు అండంతోనే మీకు గుర్తుకు రావాల్సింది దానిమ్మ. ఎందుకంటే పల్చటి విరేచనాలు ప్రాణాంతకం అవుతాయి. కడుపు నొప్పి, నీరసం, కొన్నిసార్లు జ్వరం ఇలాంటివి కూడా అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్కి గురైనప్పుడు చూస్తూ ఉండగానే ప్రాణ ప్రమాదం వచ్చేస్తుంది. రక్త విరేచనాలు అవుతూ ఉన్నాయనుకోండి, పచ్చి దానిమ్మ పైన బెరడు ఉంటుంది కదా, దాన్ని దంచి రసం తీయాలి. దీన్ని ఒక 40 మిల్లీలీటర్ల మోతాదుగా, అంటే దాదాపుగా ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా తీసుకుని అంతే మొత్తంలో మజ్జిగతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి ఇంటర్నల్గా. ఇక నీళ్ళ విరేచనాలు, జిగట విరేచనాలు అవుతున్నాయనుకోండి, అప్పుడు దానిమ్మపై ఉండేటువంటి ఆ బెరడు ఉంటుంది కదా, దాన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. 3 గ్రాముల ఈ పొడిని రోజుకి 3 సార్లు ఇంటర్నల్గా తీసుకోవాలి. దానిమ్మకాయ బెరడు, అలాగే కొడిస పాలని ఒక మనకి కొండలపైన పెరుగుతూ ఉంటుంది కొడిస పాలని, పాల కొడిస అని కూడా అంటారు.
ఆ కొడిసె పాల తాలూకు పట్ట రెండు కలిపి మరిగించి కషాయం తయారు చేసి దీన్ని ఒక అర ఔన్స్ చొప్పున అంటే దాదాపుగా ఒక 2 టీ స్పూన్ల చొప్పున తీసుకుంటూ ఉండాలి. అలా లేత దానిమ్మ పిందెలు దీన్ని తీయటి పెరుగుతోటి కలిపి నూరి పిల్లలకి ఒక స్పూన్ తాగించినా కానీ విరేచనాలు కంట్రోల్ అవుతాయి. ప్రత్యేకంగా బద్దె పురుగు అంటే టేప్ వామ్ ఇన్ఫెక్షన్స్లో దీని పనితీరు అమోఘం. అంటే ఏ ఔషధం దీనికి ముందు సాటి రాదు, అంత గొప్పగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ టేప్ వామ్స్ ఉన్నప్పుడు ఆకలి తగ్గిపోతుంది, అలాగే ఒక్కొక్కసారి ఎర్రేటిక్గా ఉంటుంది, కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, అలాగే బరువు తగ్గిపోతూ ఉంటారు. ఎందుకంటే మొత్తం ఫుడ్ అదే తినేస్తుందిగా, ఇక శరీరానికి ఫుడ్ అనేది అందదు, అలాగే వికారంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ మలంలో తెల్లటి పురుగు ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి టేప్ వామ్ తాలూకు ముఖ్యమైన లక్షణాలు. అలాంటప్పుడు దానిమ్మను ఎలా వాడుకోవాలి? దానిమ్మ వేరు పైన ఉండేటువంటి బెరడు ఉపయోగపడుతుంది. దీన్ని ఒక 50 గ్రాములు తీసుకొని 4 రెట్ల నీళ్లు వేసి కషాయం కాయాలి, దీన్ని వడపోసుకోవాలి. దీనికి పంచదార, తేనె, అలాగే తేనె కాదనుకుంటే ఆముదం కలిపేసేసి రోజుకి 2 ఔన్సులు అంటే ఒక 60 ml మోతాదుగా పురుగు తాలూకు తల ఊడి వచ్చే వరకు కూడా దీన్ని తీసుకుంటూ ఉండాలి. దానిమ్మ పట్టతోటి కషాయం కాచి నువ్వుల నూనె కలిపి 3 రోజులు కూడా వాడవచ్చు. ఇదొక వేరియేషన్. కషాయం తీసుకున్న తర్వాత విరేచనం అయ్యే వరకు కూడా ఆముదం లాంటివి వాడుతూ ఉండాలి. అప్పుడు నిశ్శేషంగా ఈ టేప్ వామ్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే వాంతులలో కూడా ఈ దానిమ్మ ఉపయోగపడుతుంది. సాధారణంగా కడుపులో వికారంగా అనిపించడం, ఆ తర్వాత కడుపు లోపల ఉండేటువంటి పదార్థాలన్నింటినీ బలవంతంగా శరీరం బయటికి పంపించేయటం ఈ వాంతుల్లో ప్రధానంగా కనిపించేటటువంటి దృశ్యం. దీనివల్ల నీరసం, అలాగే దప్పిక ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సాధారణంగా అజీర్ణం వల్ల వాంతులు అవుతూ ఉంటాయి, అలాగే కడుపులో మంట వల్ల అవుతూ ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్ ఒక ముఖ్యమైన కారణం. ఒక్కొక్కసారి నీరసం ఇలాంటి వీటన్నిటి వల్ల మోషన్ సిక్నెస్ వస్తూ ఉంటుంది. ఇంకా అనేక ఇతర కారణాలు కూడా, ఉదాహరణకు గర్భం తొలి రోజులలో కూడా వాంతులు అవుతూ ఉంటాయి, మార్నింగ్ సిక్నెస్ అంటారు. ఏదేమైనా ఇది ఇబ్బంది. ఇలాంటప్పుడు దానిమ్మ ఉపయోగపడుతుంది. ఎలా? ఒక 100 గ్రాముల దానిమ్మ గింజల్ని రసం తీయండి, తీసి వడపోసుకొని ఈ రసానికి 30 గ్రాముల నుంచి దాదాపు 40 గ్రాముల వరకు మంచి తేనె కలపండి, తాగేయండి. దానిమ్మ గింజల రసం ఈ వాంతులను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరొక వేరియేషన్ ఏంటంటే ఈ దానిమ్మ గింజల రసానికి ఒక చెంచాడు తేనె కలిపి ఉదయం సాయంత్రం కూడా తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలలో వేవిళ్ళు అవుతున్నప్పుడు కూడా వాంతులు అవుతాయి అనుకున్నాం కదా, ఇలాంటప్పుడు దానిమ్మ తొక్కని దంచి రసం తీసి తేనెతో కలిపి నాకాలి, దీంతో మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే చాలామందిలో మనం చూసే సమస్య పులితేన్పులు రావటం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరింపు, అజీర్తి, ఇవి అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా దానిమ్మ ఉపయోగపడుతుంది. భోజనం తర్వాత కడుపులో మంటగా ఉండటం, అలాగే పుల్లటి తేన్పులు రావటం, కడుపు ఉబ్బరింపుగా బరువుగా అనిపిస్తూ ఉండటం, ఆకలి తగ్గటం, సరిగ్గా జీర్ణం కాకపోవటం, ఇవన్నీ కూడా ఆ గ్యాస్ట్రైటిస్ తాలూకు లక్షణాలు. దీనికి మెయిన్ కాజ్ ఏంటంటే వేళాపాడ లేకుండా తినటం, సక్రమంగా జీర్ణం కాని ఆహారం తీసుకోవటం, అలాగే ఎక్కువగా ఆయిల్ ఐటమ్స్ తీసుకోవటం, మసాలా పదార్థాలు వాడటం, అలాగే వేళకి తినకపోవటం, ఇలాగా మానసిక ఒత్తిడి, 1 కాదు 2 కాదు, కొన్ని రకాల మందులు, ఇలాగే ఒక్కోసారి హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను, వీటన్నిటి వల్ల ఈ ఎసిడిటీ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు దానిమ్మ ఉపయోగపడుతుంది. ఎలా వాడుకోవాలంటే ఎండిన పుదీనా ఆకుల పొడి, సైంధవ లవణం సమానంగా తీసుకోండి. దీనికి రెట్టింపు దానిమ్మ పెచ్చుల చూర్ణం అంటే ఏమిటి? దానిమ్మ పండు పైన ఉండేటువంటి బెరడు చూర్ణం, ఈ పెచ్చుల చూర్ణాన్ని కలిపి ఉంచుకోండి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు భోజనం తర్వాత ఒక 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు కూడా నీళ్ళకి కలిపి లోపలికి ఇంటర్నల్గా తీసుకోండి. అలాగే ఇంకొక వేరియేషను, దానిమ్మ గింజల రసాన్ని ఒక చెంచాడు తేనెతో కలిపి ఉదయం సాయంత్రం కూడా తీసుకోవచ్చు. దీంతో కూడా ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. ఇంకొకటి ప్రధానంగా మనం చూసేది, ఇబ్బంది పెట్టేది దగ్గు, కాఫ్. సాధారణంగా శ్వాసనాళాల్లో ఏదైనా అడ్డుపడినప్పుడు అప్పుడు శరీరం దాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది, అప్పుడు దగ్గు అనేది వస్తుంది. ఇది పొడిగా ఉండొచ్చు, లేదా కఫంతో కూడి కూడా కనిపించవచ్చు. గొంతులో గరగర, నొప్పి ఇలాంటి అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. కోరింత దగ్గు అయితే ఒక ప్రత్యేకమైన శబ్దంతో కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా జలుబు వల్ల దగ్గు వస్తుంది, ఫ్లూ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల దగ్గు వస్తుంది, ఎలర్జీల వల్ల, పొగ వల్ల, వాయు కాలుష్యం వల్ల, ఆఖరికి ఆస్మా, కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ దగ్గు రావచ్చు. ఇలాంటప్పుడు దానిమ్మ ఉపయోగపడుతుంది. దానిమ్మ బెరడు, ఉప్పు సమంగా కలిపి మెత్తగా నూరి దీన్ని వయసును అనుసరించి శనగ మోతాదుగా తేనెతో కలిపి నాకించాలి. దానిమ్మ పండు తొక్కని నోట్లో ఉంచుకొని రసాన్ని మింగుతుంటే కూడా దగ్గు తగ్గుతుంది. కోరింత దగ్గు ఉందనుకోండి, 1 స్పూన్ దానిమ్మ బెరడు పొడిని 1 గ్రాము తేనెతో కలిపి నాకించాలి.
పసిపిల్లల విషయంలో ఈ మోతాదుని మీరు సరి చేసుకోవాలి. అంటే పసిపిల్లలు అనుకోండి, అప్పుడు ఈ దానిమ్మ చెట్టు బెరడు ఉప్పు సమంగా కలిపి దంచి జస్ట్ కంది గింజంత మాత్రలో దీన్ని తేనెతో కలిపి అరగదీసి నాకించాలి. దానిమ్మ పువ్వుల పొడి కూడా దగ్గును తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే దానిమ్మ బెరడు, పువ్వులు, పండు, వీటి పండు తాలూకు తొక్కలో ఉండేటువంటి టానిన్స్ గొంతుకి ఉపశమనాన్ని కలిగిస్తాయి. దీంతో మంట అనేది తగ్గుతుంది. శ్వాసనాళాల్లో ఉండేటువంటి శ్లేష్మాన్ని ఇది కరిగించేసేసి బయటికి పంపించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది ఆ కఫం ఎప్పుడైతే మ్యూకస్ ప్లగ్ బయటకు వెళ్ళిపోయిందో దగ్గు అనేది తగ్గుతుంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే దానిమ్మకి సంబంధించి ఎన్నో అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయి. చివరిగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఈ ఎరుపు రత్నం దానిమ్మ కేవలం ఇది రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఒక అద్భుతమైన ఆలంబన అని చెప్పొచ్చు. దీని వేరు నుంచి దీని పువ్వు వరకు ప్రతి భాగం కూడా ఔషధ గుణాలతోటి నిండి ఉంది. జీర్ణ సమస్యల నుంచి రక్తస్రావాల వరకు, చర్మరోగాల నుంచి కీళ్ళనొప్పుల వరకు అనేక సమస్యలకు ఇది పరిష్కారాన్ని చూపిస్తుంది. మన ఇంటి పెరట్లో పెరిగేటటువంటి ఈ సంజీవనిని మనం సద్వినియోగం చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. భావి తరాలకు కూడా దీని తాలూకు ఆ విలువల్ని మనం తెలియజేద్దాం. దానిమ్మ కేవలం పండు మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఒక వరం. ఇలాంటి మరొక అద్భుతమైన చెట్టు గురించి, దాని ఔషధ విలువల గురించి తిరిగి ఔషధ వృక్షాలు విభాగంలో మనం కలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం. దానిమ్మ చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.